టీమిండియా సూపర్ క్రికెటర్ రికార్డులకు కేర్ ఆఫ్ అడ్రస్. రన్ మెషిన్ కోహ్లీ మరో 3 రికార్డులకు చేరువలో ఉన్నాడు. 2025లో సౌత్ ఆఫ్రికాతో జరిగిన 3 వన్డేల సిరీస్లో 2 సెంచరీలు, ఒక హాఫ్ సెంచరీతో అదరగొట్టేసిన కోహ్లీ మరో 3 రికార్డులను సొంతం చేసుకునే అవకాశం కనిపిస్తోంది. రాబోయే మ్యాచ్ల్లో ఆయన 339 పరుగులు చేస్తే ఐపీఎల్లో కొత్త మైలురాయిని చేరుకోనున్నాడు. ఐపీఎల్లో 9000 పరుగులు చేసిన తొలి బ్యాటర్గా హిస్టరీ క్రియేట్ చేయనున్నాడు కోహ్లీ. ప్రస్తుతం 259 ఇన్నింగ్స్లో 8681 పరుగులు చేసిన కోహ్లీ ఐపీఎల్ సిరీస్లో టాప్ స్కోరర్గా కొనసాగుతున్నాడు. అతడి తర్వాత 267 ఇన్నింగ్స్లో 7046 పరుగులతో రోహిత్ శర్మ సెకండ్ ప్లేస్లో ఉన్నాడు. విరాట్ కోహ్లీ తన ఐపీఎల్ కెరీర్లో మొదటి నుంచి ఇప్పటి వరకు కేవలం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుకే ప్రాతినిధ్యం వహిస్తూ 8000కు పైగా రన్స్ చేశాడు. వన్డేలో కూడా మరో రికార్డుకు చేరువలో విరాట్ ఉన్నాడు. 443 పరుగులు చేస్తే ఈ రన్ మెషిన్ 15000 పరుగుల మైలురాయిని అందుకుంటాడు. కోహ్లీ ప్రస్తుతం 296 ఇన్నింగ్స్లో 14557 పరుగులు చేశాడు. ఈ లిస్టులో క్రికెటర్ లెజెండరీ సచిన్ టాప్లోనే ఉన్నారు. ఆయన 452 ఇన్నింగ్స్లో 18426 పరుగులు చేశాడు. ఇప్పటి వరకు వన్డేలో సచిన్ మాత్రమే 15000కు పైగా పరుగులు చేశాడు. జనవరి 11 నుంచి న్యూజిలాండ్, టీమిండియా మధ్య వన్డే సిరీస్ ప్రారంభం కాబోతోంది. తొలి మ్యాచ్లో విరాట్ కోహ్లీ మరొక రికార్డును తన ఖాతాలో వేసుకునే అవకాశం ఉంది. ఇప్పటి వరకు అంతర్జాతీయ క్రికెట్లో 3 ఫార్మాట్లలో కలిపి 623 ఇన్నింగ్స్లో 27975 పరుగులు చేశారు. మరో 42 పరుగులు చేస్తే శ్రీలంక మాజీ క్రికెటర్ కుమార్ సంగక్కరన్ బీట్ చేస్తారు. సంగక్కరన్ను అధిగమిస్తే క్రికెట్ హిస్టరీలో అత్యధికమైన పరుగులు చేసిన రెండో బ్యాటర్గా విరాట్ చరిత్ర సృష్టించనున్నాడు.